కర్ణాటక రాజకీయాల్లో మరొక ట్విస్ట్ నెలకొంది. గవర్నర్ బెంగళూరులో అందుబాటులో లేరు. నిన్న రాత్రి హుటాహుటిన గవర్నర్ థావర్చంద్ గెహ్లట్ ముంబైకి వెళ్లారు. కుటుంబ అత్యవసర కారణాలతో ముంబై వెళ్లారు. ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ ను సీఎం సిద్ధరామయ్య కోరారు. దీంతో కర్ణాటకలో నాయకత్వ మార్పు ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో కొత్త సీఎం ప్రమాణం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మరొకవైపు రేపు కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరగనుంది. శనివారం లేదా ఆదివారం సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఇక కర్ణాటక రాజకీయాల్లో మరొక ట్విస్ట్ నెలకొంది. బెంగళూరులో గవర్నర్ అందుబాటులో లేరు. గవర్నర్ థావర్చంద్ గెహ్లట్ ముంబైకి వెళ్లారు. అతని కుటుంబ అత్యవసర కారణాలతో కూడా ముంబైకి వెళ్లారు. ఈ నేపథ్యంలో కొత్త సీఎం మార్పుకు సంబంధించి ప్రక్రియకు సంబంధించి కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉండగా తెలుస్తుంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. హిమబిందు, ప్రస్తుతం కర్ణాటక నాయకత్వ మార్పు పైన అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. గవర్నర్ ముంబైకి వెళ్లడంతో కొత్త సీఎం ప్రమాణ స్వీకారము మరికొద్ది రోజులు వాయిదా పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీఎం సిద్ధరామయ్య కోరిన అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కాలేదు. అయితే 2023 ఎన్నికల సమయంలో ఈ పవర్ షేరింగ్ అనేది ఒక ఒప్పందం ప్రకారము జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతము ఆ పదవి సిద్ధరామయ్యకి పూర్తి కావడంతో దీని మీద ప్రస్తుతం చర్చ మొదలైంది. అయితే ఈ పవర్ షేరింగ్ అనేది చాలా రోజుల నుంచి కూడా, అంటే మొదటి నుంచి ఖచ్చితంగా 2.5 ఏడాది పాటు కొనసాగాల, ఖచ్చితంగా ఈ మార్పు అనేది 2.5 సంవత్సరం తర్వాత జరగాల అని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు. అయితే ఈ పదవీ కాలము అయిపోవడంతో ఈ మధ్య కాలంలో దీని మీద తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఈ మేరకే మరి డీకే శివకుమార్ కూడా అధిష్టానానికి విన్నవించారు. ఈ మేరకు అధిష్టానం కూడా వీళ్ళిద్దరిని కూడా ఢిల్లీకి పిలిపించి ఒక ఒప్పందం చేసినట్టుగా, ఒక ఒప్పందం ప్రకారం ఖరారు చేసినట్టుగా ఉంది. అయితే అధికార మార్పిడి ఖచ్చితంగా జరగాలనేది అధిష్టానం నిర్ణయించినటువంటి ఈ నేపథ్యంలో ప్రస్తుతం డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేకి మరి సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ గవర్నర్ మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము మరి దీని మీద మరింత ఆలస్యం అయ్యేందుకు అవకాశాలు అయితే బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ రోజు సాయంత్రం గానీ రేపు గానీ ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.